కొంతమంది అంటూ ఉంటారు, యూట్యూబ్లో ఎక్కువగా ఈ మాట ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటాడు. ఈ చెక్క కొట్టబడ్డ 3 మేకుల్ని పేక్కొని బయటికి రాలేడు, చేతగానోడు, దిక్కులేని చావు చచ్చిపోయాడు అని చెప్పి ఒక వ్యక్తి అంటూ ఉంటాడు. అవివేకపు మాటలు. మన పాపముల నిమిత్తమై ప్రక్షాళన చేయబడి, పూర్తిగా మన పాపముల నిమిత్తమై పరిహారార్థ బలిగా ఆయన అర్పించబడి, నీకు నాకు పరలోకానికి దిక్కు చూపించడానికి ఆయన ఆ రోజున సిలువ బలియాగం పొందాడు. చావు కేక కాదండి అది, అది గెలుపు కేక, విజయధ్వని. ఆయన ఏ విజయధ్వని? తండ్రి తనకు ఒక బాధ్యతను అప్పచెప్పాడు. సర్వ మానవాళి కోసం నువ్వు నీ రక్తాన్ని చిందించాలి, నీ జీవితాన్ని పానార్పణంగా పోయాలి, పూర్తిగా నువ్వు నల్లగొట్టబడాలి. సిద్ధమేనా అంటే నేను సిద్ధమేనయ్యా అని చెప్పి పరిపూర్ణంగా ఆయన్ని అప్పగించుకున్నాడు. ఆయన్ని అప్పగించుకొని దేవుని యొక్క చిత్తాన్ని పూర్తిగా నెరవేర్చాడు. అందుకోసం ఆయన సంతోషించాడు. మరొకటి, మన జీవితాల్లో ఆయన వెలుగును నింపాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చినందుకు గాను, మన జీవితాలని ఉద్ధరించడానికి ఆయన ప్రాణత్యాగం చేసినందుకు గాను ఆయన అది విజయకొప్పు కేక, విజయధ్వనులను ఆ రోజు ఆయన గట్టిగా గొప్ప శబ్దంతో విజయధ్వని చేస్తూ, తండ్రి నా ఆత్మను నీ చేతులకు అప్పచెప్తున్నాను అని చెప్పి గొప్పగా ఆయన చెప్పాడండి. తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడిగా యేసయ్య ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, తండ్రి చిత్తాన్ని నెరవేర్చగలంగా మనం ఉన్నామా? ఆయన ఇచ్చిన రక్షణని గట్టిగా పట్టుకొని, ఆయన ఇచ్చిన ఈ యొక్క ఆత్మీయ విలువలను గట్టిగా పట్టుకొని ఆయన చిత్తం చేసుకుంటూ ఈ రోజున మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించే వాళ్ళంగా మనం ఉన్నామో ఒకసారి ఆలోచించండి. యేసయ్య తండ్రి ఇచ్చిన ప్రతి బాధ్యతని పరిపూర్ణంగా నెరవేర్చి, తండ్రి ఇదిగో నేను నీ చిత్తాన్ని నెరవేర్చానయ్యా, నువ్వు చెప్పిన ప్రతి మాటను నేను నెరవేర్చాను ప్రభువా అని చెప్పి ధైర్యంగా చాలా సవాల్తో కూడిన మాట ఇది, నీ చేతికి నా ఆత్మను అప్పచెప్తున్నాను,